Okay, dear students, now we are seeing question number 12, fifth one అమ్మా. మనం మ్యాథ్స్ 1B 4 మార్క్స్ మాట్లాడుతున్నాం. మ్యాథ్స్ 1B 4 మార్క్స్లో 12th క్వశ్చన్, 12thలో ఫిఫ్త్ వన్. అన్ని 5 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనా, ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ అండ్ ప్రాక్టీస్ కంపల్సరీ విల్ గెట్ 4 మార్క్స్ ఫ్రమ్ దిస్. చూడండి, లాస్ట్ క్వశ్చన్. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆఫ్ π/4 అంటే ఏం లేదమ్మా 45. π/4 అంటే పై తెలుసు 180 4తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 45 degrees. సో π/4 అంటే భయపడద్దు, 45. ఓకేనా. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆఫ్ 45, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్. ఇక్కడ ఏమంటారు మళ్ళా, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ అంటే కొత్తది, ఫైండ్ కొత్తయి. ఓకేనా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ 3x² + 10xy + 3y² = 9. ఓకేనా. సో ఈ స్మాల్ ఎక్స్ని మనం ఏం చేస్తాం, క్యాపిటల్ ఎక్స్గా మార్చుకుంటాం, అట్లా స్మాల్ ఎక్స్ అట్లా. ఓకేనా, రైట్. సో చూడండి ఇక్కడ ఎలా మార్చుతాము. గివెన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, π/4 అంటే మనకు తెలుసు 45. గివెన్ ఈక్వేషన్, ఏం ఈక్వేషన్ ఇది, ఓల్డా న్యూవా? ఓల్డ్ సార్ కదా, ఓల్డ్ కదా. ఎందుకు ఎట్లా చెప్తున్నాం సార్ ఓల్డ్ అని? వాడు ఏమన్నాడు, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ అంటే కొత్తది. ఫైండ్ ద కొత్తది, మరి ఇచ్చింది పాతది అంటే అందుకనే పాతది అన్నప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వైనే ఉంటుంది. గివెన్ ఈక్వేషన్ ఈజ్ 3x² + 10xy + 3y² = 9. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, స్మాల్ ఎక్స్ని క్యాపిటల్ ఎక్స్గా మార్చుకోవాలి, స్మాల్ వైని క్యాపిటల్ వై. ఎలా మారుతాం సార్? స్మాల్ ఎక్స్ని క్యాపిటల్ ఎక్స్గా మార్చాలంటే చూడండి ఇలా మూసేస్తాం కదా. స్మాల్ ఎక్స్ని క్యాపిటల్ ఎక్స్ వైలో మార్చుకోవాలి కదా. సో స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు వాట్, క్యాపిటల్ ఎక్స్ cos θ - y sin θ, క్యాపిటల్ ఎక్స్ cos θ - y sin θ. స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ cos θ - y sin θ, క్యాపిటల్లో కదా. అని చూడండి, స్మాల్ అని క్యాపిటల్గా మార్చుకుంటున్నాం అట్లా. సో టీటా వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా, π/4. టీటా వాల్యూ ఎంత ఇచ్చాడు, π/4. cos π/4 ఎంత, 1/√2 కదా. సో x × 1/√2, x/√2 - y. ఇది కూడా sin π/4 కూడా 1/√2నే. సో -y/√2. √2 సేమ్ కామన్ కాబట్టి మనం దీన్ని ఏం రాయొచ్చు, x - y/√2. సో స్మాల్ ఎక్స్ ఏమైందమ్మా, x - y/√2 అంటే మన ఇచ్చిన ఈక్వేషన్ ఎక్కడైతే స్మాల్ ఎక్స్ ఉంటుందో అక్కడే దీంతో రీప్లేస్ చేయాలని అర్థం. ఓకేనా. అలానే స్మాల్ వై ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ వైని ఏం రాయొచ్చు మనము, స్మాల్ వై రాయాలంటే ఏం చేయాలమ్మా, ఇప్పుడు ఎక్స్ని మూసేయాలి కదా. ఎక్స్ని మూసేస్తే చూడండి, స్మాల్ వై ఈక్వల్ టు ఏమవుతుంది, x sin θ + y cos θ, x sin θ + y cos θ. చూడండి, స్మాల్ వై ఈక్వల్ x sin θ + y cos θ కదా. స్మాల్ వై ఈక్వల్ టు x sin θ + y cos θ. థీటా వాల్యూ ఎంత ఇచ్చారు, 45. sin 45 + y cos 45. sin 45 1/√2నే, cos 45 1/√2నే. అప్పుడు ఏమవుతుంది మరి, x/√2 అవుతుంది, y/√2 అవుతుంది. మళ్ళీ √2 ఏంటిదమ్మా, ఎల్సిఎం కామన్ కాబట్టి x + y/√2. సో స్మాల్ వైని ఏం రాయొచ్చు మనం, క్యాపిటల్ x y/√2. ఓకేనా. సో ఇప్పుడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది యాక్చువల్గా, 3x² + 10xy + 3y² = 9 ఇచ్చాడు కదా. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి కదా. ఇది క్వశ్చన్ ఇచ్చాడు, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఎక్కడైతే స్మాల్ ఎక్స్ ఉందో అక్కడ ఏం రిప్లేస్ చేయాలి, దీంతోనే x - y/√2తోనే. ఎక్కడైతే y ఉందో దేంతో చేయాలి, x + y/√2. సో అదే చేస్తాం చూడండి ఇక్కడ, 3x² అంటే 3 × క్యాపిటల్ x - y/√2² + 10 × x అంటే ఏందమ్మా, క్యాపిటల్ x - y/√2. y అంటే ఇది x + y/√2 + 3 × y². y అంటే ఏంటిది, x + y/√2². ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయాలి సింపుల్గా. ఓకే, 3నే x - y² ఏమవుతుందమ్మా, x² - 2xy + y². √2 ఒక స్క్వేర్ 2, స్క్వేర్ రూట్ పోతుంది కదా అట్లా. నెక్స్ట్ 10 ఇలా ఉంది, ఇది a - b × a + b, a² - b² కదా, x² - y². √2 × √2 2. 3 x + y² ఏమవుతుంది, x² + 2xy + y². √2 ఒక స్క్వేర్ 2 ఈక్వల్ టు ఏమైంది 9 కదా. అన్నీ కూడా 2నే కాబట్టి మనం 2 ఎల్సిఎం తీసుకొని 3తో మల్టిప్లై చేద్దాం. 3x², 3 టు ద - 6xy, 3 × y², 3y². 10తో మల్టిప్లై చేద్దాం. 10 × x², 10x², + × -, -10 × y², 10y². 3 × x², 3x², 3 × 2xy, 6xy, 3 × y², 3y². ఓకేనా. రైట్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూద్దాం. -6xy + 6xy క్యాన్సిల్. 3x², 3x², 10x², 3x², 3 + 10 13 + 3 16x² అవుతుంది. 3y², ఓకేనా. 3y², 6y², 6y² వెళ్ళి -10y² పోతే -4y² కదా. 3 + 3 6, 6 - 10 -4y². ఓకేనా. అండ్ ఏమైనా లెఫ్ట్ ఓవర్, ఎనీథింగ్ లెఫ్ట్ ఓవర్, ఎస్
ఇక్కడ చూడండి, ఇది 2 ఉంది కదా కింద, ఈ 2 ఇక్కడికి పోతే ఏమవుతుందమ్మా, 2 9 18, 2 9 18 అవుతుంది, రైట్. ఇవన్నీ ఏ టేబుల్లో పోతున్నాయి, ఇవన్నీ ఏ టేబుల్లో పోతున్నాయి మనకు, ఓకేనా. సేమ్ ఇదే స్టెప్, ఇక్కడ మిస్టేక్ ఉన్నది, ఇక్కడ రాసాము, ఇదే స్టెప్. ఇవన్నీ ఏ టేబుల్లో పోతున్నాయి, 2 టేబుల్లో పోతున్నాయి. చూడండి, 2తో డివైడ్ చేస్తే 2 8 2 2 2 9 చిన్నగా రాయడానికి. సో అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, 8x² minus 2y² equal to 9. 8x² minus 2y² equal to 9. So therefore the transformed equation is transformed equation రాసినప్పుడు అంటే లాస్ట్ ఫైనల్ రాసినప్పుడు క్యాపిటల్ Xని స్మాల్ x రాస్తాం, క్యాపిటల్ Yని స్మాల్ y రాస్తాం, అంతే. సో దిస్ ఈజ్ అవర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 12లో మనం 5 క్వశ్చన్స్ చూసాము. ప్లీజ్ ప్రాక్టీస్ దెమ్. 1 క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుందమ్మా, ఓకేనా. ఆల్ ద బెస్ట్.